పంపించాడు. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఒక ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఏదైనా మనం నిజం కాని దాన్ని మాట్లాడేటప్పుడు కొంచెం లోపల ఒక బెరుకుంటుంది, సహజంగా ఎవరికైనా ఉండేదే. కానీ జగన్ గారు ఆయన మనుషులు ఇంత ఆథెంటిక్గా అబద్ధాలని మీడియా ముందు చెప్తారు. ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళంతా. ఆ వ్యాన్లన్నీ ఇక్కడ ఈయన జెండా ఊపి ఆ కోటి సంతకాల వ్యాన్లన్నీ అక్కడ పంపిస్తారట. మరి ఆయన దగ్గరే వీళ్ళు ఏం కబుర్లు చెప్తారో ఎట్లా అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అంత ఆథెంటిసిటీ ఎలాగా చూపిస్తారు అబద్ధాల విషయంలో కూడా అని. అంటే రిషి గారు ఒకటైతే చాలా క్లారిటీగా చెప్తానండి. వీళ్ళు అబద్ధం అనేది అంటే సాక్షి పేపరు, సాక్షి టీవీ ప్రాపర్గా పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు అందులోని చాలా క్లారిటీగా అబద్ధాన్ని పర్ఫెక్ట్గా రాస్తారు, పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అసలు వాళ్ళు ఏదనుకున్నారో అది మాట్లాడతారు. అది అబద్ధమా నిజమా అనేది అనవసరం. వాళ్ళని నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని నమ్మిన వాళ్ళు అందులోని రకరకాల మనుషులు ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉండొచ్చు, లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీకి వ్యతిరేకంగా అభిప్రాయ భేదాలు ఉండి ఆయనతో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని మేనేజ్ చేయడం కోసం చాలా కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అత్యంత స్కిల్ ఏంటంటే అబద్ధాన్ని చాలా కాన్ఫిడెంట్గా ఎస్టాబ్లిష్ చేయగలరు. ఎస్, ఇది నేను చెప్తున్నాను కదా, ఇది పంది కాదు నందే అని రాస్తే అది నంది అనే పక్కన ఏ నందా కాదా, నందే నందే అన్న, ఇది నందా కాదా, నందే, ఇది పందె కాదు అంటే అంత పర్ఫెక్ట్గా బెరుకు లేకుండా ఎక్కడ ఏది లేకుండా అరే అది పందే కదా అయినా ఈ నంది అంటున్నారంటే సరే నందే అని నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆయన చెప్పాడు కదా మనకెందుకు, అది పందైనా మనం మాట్లాడడానికి లేదు, నోరు మూసుకొని ఆయన నంద అన్నాడు కదా నందని ఎందుకు వచ్చింది సావు అని కొంతమంది స్ట్రైట్ అవే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కనబడుతుంది కదా, సరే ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినోడు అతను చెప్పాడంటే రైట్ అది కానీ అన్నట్టు. ఎంత దీని కిందంటే ఇక్కడ ఎక్కడ లెగాలిటీ ఏమి ఉండదు కదండి. అది పందా నందా అనేది దాని మీద ఏమి మనం ఏం కోర్టుకెళ్ళి ఇదేం చేసి కోర్టుకెళ్ళినవి కూడా అలాగే కదా, పర్ఫెక్ట్గా కోర్టులో కూడా అదే చెప్తాడు ఆయన. ఒక పక్క నుంచి కోర్టులో కూడా అన్ని జరిగినా కూడా అదే మాట్లాడతాడు ఆయన. ఆయన ఒక పక్కన ఆస్తులు అటాచ్మెంట్ చేసినా నేను చాలా నీతిమంతుడిని అని చెప్తాడు. ఒక పక్కన గొడ్డల కేసు ఉండి సిబిఐ వస్తే సిబిఐ వాళ్ళని బయటికి తోసేసినా ఎస్ అబ్సల్యూట్లీ ఇది ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేసింది అని చెప్పాడే లేదా, నేను అమాయకుడు అని చెప్పి ఇది అది నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత స్కిల్ సెట్ ఆయన దగ్గర ఉంది. ఆ సూపర్ స్కిల్ సెట్ అది నిజంగా చెప్పాలంటే అది దాన్ని మంచిగా వాడుకుని ఉంటే బాగుండేది. కానీ మంచిగా వాడుకుంటే అంటే అంత పర్ఫెక్ట్గా అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది వేరే వాళ్ళందరూ కూడా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ నమ్మకమే కదా ఇప్పుడు అక్కడి నుంచి ఆ మబ్బులు వీడి బయటకు వచ్చినప్పుడే కదా 151 11 అయింది. ఈ 11 తర్వాత ఎంత అవుతుంది అనేది చూసుకోవాలి. ఇది మళ్ళా అలాంటి డ్రామాతోనే ముందుకెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఉంటుంది. అయితే ఇక్కడ నేనేమంటానంటే మేము ఒక ల్యాకింగ్ ఎక్కడ ఉంది అంటే మా కూటమి నాయకులకి మాకు పని చేయడమే తప్పితే ఉన్నది వాస్తవాలు కూడా చెప్పు. అందులో నేను కూడా చాలా ల్యాకింగ్ ఉన్నాను, అలాగే మా సిస్టర్ శిరీష గారు ల్యాకింగ్, అందరూ చంద్రబాబు నాయుడు గారితో సైతం మేమేమో 100 పనులు చేస్తాం, ఒక్క పని ఎస్టాబ్లిష్ చేసుకోలేము, ఒక్క పని ప్రాపర్గా మనం ఉన్నది నిజాన్ని ఒక్క పని చేయరు. కానీ ప్రత్యేకమైన టైము ప్రత్యేకమైన టీము అదే దాని మీదండి టీం పెట్టుకోవాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. లేకపోతే ఈ మధ్య వరుసగా మీరిద్దరు శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఈ మధ్య వరుసగా ముఖ్యమంత్రి గారు అక్షంతలు వేస్తున్నారు. మంత్రులైనా ఇన్ఛార్జ్ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా పని చెయ్యని వాళ్ళ గురించి చెప్తున్నాను, నేను పని చేసే వాళ్ళ గురించి కాదు. సో మీకు తెలుసుగా అందరు రిపోర్ట్ కార్డులు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఆయన దగ్గర ఉంటాయి, ముఖ్యమంత్రి గారి దగ్గర, ఎమ్మెల్యేలవి మంత్రులవి అందరివి. సో ఆ ప్రోగ్రెస్ ఎప్పుడు రోజు రోజుకు పెంచుకుంటూ ఉండాలి, ప్రజలకు అది చెప్పుకుంటూ కూడా ఉండాలి. ఇవాళ అది చాలా ముఖ్యమైపోయింది. విజయ్ కుమార్ గారు చేయడం ఒకటే కాదు, ఒరే బాబు ఇది నేను చేశాను దీనివల్ల రిజల్ట్ వచ్చింది అని కూడా చెప్పాలి. ఇప్పుడు పని చేసిన తర్వాత కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని పని చేశామని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియాలో చెప్పిన తర్వాత మాకు ఇబ్బంది ఉంది. ఇది ల్యాకింగ్ ఉంది, ఇది నేను ఒప్పుకుంటాము. కూటమి నాయకులు అందరూ ఇంక్లూడింగ్ ఆ గ్యాప్ ఫిల్ చేయాలి, తప్పదు. కానీ నేనేంటంటే ఏ పని చేయకుండా ఏది చేయకుండా కేవలం ఒక్క
ఏదో మెడికల్ కాలేజ్ గురించి మెడికల్ కాలేజెస్ గురించి ఇంత దారుణంగా ఇంకా ఈ 1.5 yearలో ఏ పని లేదండి. ఏది ఒక మచ్చ అంటించడానికి లేదు. కేవలం మెడికల్ కాలేజ్ దానికి శాంటిటీ కానీ దానికి ఉన్న డెప్త్ కానీ దానికి ఉన్న వెయిటేజ్ కానీ ఎంత ఉందో మనందరికీ అర్థమైపోయింది. ఇది నేనేమంటానంటే నేను ప్రజలకు కూడా క్లియర్గా చెప్తాను. ఒకే విషయం సార్ రిషి గారు, ఒకే విషయం చెప్తాను. ఏ కన్సర్న్ అయినా ప్రజల కోసం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో శాసనసభలు అలాగే పార్లమెంటు ఇలాంటివి ఆల్రెడీ పెట్టారు. దానికి వేరే దానికన్నా సూపర్ వేదిక ఏం లేదు. దానికోసం ప్రజల కోసం పోరాటం, ప్రజల కోసం డిస్కస్ చేసుకోవడానికి ఆ సభలు ఉన్నాయి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే యు కమ్ టు అసెంబ్లీ డిస్కస్ చేసినప్పుడు ఆ వ్యవస్థల మీద గౌరవం కూడా లేదు. ఆయనకి న్యాయ వ్యవస్థల మీద గౌరవం లేదు. మరి లేనప్పుడు మీరు ఎందుకు పోటీ చేస్తారు? కాదు సార్, మీరు రిషి గారు చిన్న పాయింట్, వాళ్ళు ఎందుకు పోటీ చేస్తారు? దానికోసం ఎందుకు నెంబర్ మాట్లాడతారు? అసలు శాసనసభ్యుడు అని అనిపించుకునే పరిస్థితే లేదు. సభ్యత్వం ఒక శాసనసభలో ఉన్నప్పుడు ఆ శాసనసభ రాని సభ్యుడు శాసనసభ్యుడు అని ఎందుకు అనిపించుకుంటారు అనేది పాయింట్ నెంబర్ 1. ఇదే విషయంలో దాని మీద ఇంకా స్పష్టమైన చట్టాలు కూడా రావాలి. శాసన మండలి అనేది ఒక వేస్ట్ అని చెప్పి మాట్లాడుకున్నాడు. ఈరోజు శాసన మండలిలో సభ్యత్వాని కోసం ఎందుకు అందరికీ అరేసి ఎందుకు అందరికీ